మా సుమతమ్మ పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ అవుతుంది, మన జిల్లాకే ఎస్పీగా వస్తుంది అంటూ తెలియని వయసులోనే నానమ్మ నూరిపోసిన మాటలు ఆమెలో ఓ పట్టుదలను తెచ్చిపెట్టాయి. చివరకు అనుకున్నది సాధించి నేడు వేలాది మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు మన విమెన్ సేఫ్టీ వింగ్ డిఐజీ బడుగుల సుమతి గారు. బడుగుల సుమతి గారు తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగొంట్ల గ్రామంలో తిరుపతి రెడ్డి సుజాతమ్మ దంపతులకు జన్మించారు. ఆవిడ డిగ్రీ పూర్తి చేసి 2000 సంవత్సరంలో గ్రూప్ 1 సాధించాక శిక్షణ అనంతరం 2001లో డిఎస్పీగా తొలి పోస్టింగ్ అందుకుని 2007లో ఐఏఎస్ పదోన్నతి అందుకుని తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి కేవలం 6 ఏళ్ల సర్వీస్కే ఒక గ్రూప్ 1 అధికారి ఐఏఎస్ఐ రికార్డు నెలకొల్పారు. ఆమె 2020లో ఎస్పీ ర్యాంకు నుంచి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఐజీగా పదోన్నతి అందుకున్నారు. బడుగుల సుమతి గారు మొదట వరంగల్ డిఎస్పీ గాను, చిక్కడపల్లి ఏసీపీ గాను, నార్త్ జోన్ డీసీపీ గాను, మెదక్ ఎస్పీ గాను తన బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం తెలంగాణ మహిళా విభాగంలో డిఐజీ గాను మరియు అదే చోట సిఐడిగా తన బాధ్యతలు దిగ్విజయంగా నిర్వర్తిస్తున్న ఆవిడకు ఫెకీ స్పెషల్ జ్యూరీ అవార్డ్, కోవిడ్ సమయంలో విశిష్టమైన సేవలందించినందుకు గాను బెస్ట్ కోవిడ్ వారియర్ విమెన్ ఆఫీసర్ అవార్డ్ మరియు తెలంగాణ విశిష్ట మహిళా పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె క్రమం తప్పకుండా సోషల్ మీడియా సైట్లలో సమాజానికి సంబంధించిన పోస్టులు చేస్తూనే అందరికీ అందుబాటులో ఉంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న మన బడుగుల సుమతి గారికి రెజో ఫెస్ట్ 2023కి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతోంది మా రెజోనెన్స్ జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ హైదరాబాద్. వెల్కమ్ టు శ్రీ బడుగుల సుమతి గారు. Please put your hands together and welcome on stage B. Sumati ma'am, IPS officer, DIG Women's Safety, Telangana Police. Can we have a huge round of applause as we welcome ma'am on stage, everybody? Applause gotta be louder. Come on. A very warm welcome to you, ma'am. And can I also request Raghavendra sir to please join us on stage and present a bouquet to Sumati ma'am, please. Along with our very own Purna Chandra Rao sir. And can I now request ma'am to speak a few words? Our audience has been waiting to listen to you. A very hearty good evening to all the youngsters over here. Say once, hip hip hooray to all of you, to yourself. Yes. అయితే ఇంతసేపు స్టేజ్ పైన మీరందరూ ఒక రియల్ హీరోని చూసి అటువైపు ఉన్న రియల్ హీరోస్ అండ్ షీరోస్ అందరూ రియల్ హీరోకి క్లాప్స్ కొట్టారు కదా. నౌ ఐ విల్ క్లాప్ ఆల్ ద రియల్ హీరోస్ అండ్ షీరోస్ ఓవర్ దేర్. అయితే మీరు ఇక్కడున్న అభిరామ్ గారికి మీరందరూ చాలా పెద్ద ఎత్తున క్లాప్స్ కొడుతుంటే యాజ్ ఎ సీనియర్ పోలీస్ ఆఫీసర్ నాకేమనిపించిందంటే ఒక్కొక్కరు అభిరామ్ కంటే 100% ఎక్కువ ఎనర్జీ ఉన్నవాళ్ళు మీరు. వాట్ కెన్ యూ డూ టు యువర్ సెల్ఫ్, టు యువర్ ఫ్యామిలీ అండ్ టు ద కంట్రీ అని అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అట్ ద అమేజింగ్ ఎనర్జీ వేర్ దిస్ హండ్రెడ్స్ ఆఫ్ యంగ్స్టర్స్ హ్యావ్ హియర్. రెజొనెన్స్ సంస్థ విద్యా సంస్థల యొక్క యాజమాన్యం రెజో ఫెస్ట్ పేరుతో ఎంతోమందిని ఇక్కడ అంటే ఒక స్టూడెంట్సే కాకుండా పేరెంట్సే కాకుండా వారి యాజమాన్యమే కాకుండా అండ్ సో మెనీ అదర్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ మీ ముందు పెట్టినందుకు, దాంట్లో నేను కూడా ఒకదాన్ని అయినందుకు, అది కూడా మీ ముందు I would have addressed many gatherings like this, but this is definitely different and I'm very happy about it. The reason why it is different is most of you belong to the same age group. Yes? And naturally I am seeing more number of girls than boys. Am I right? So I will say
I will say thumbs up to the girl power over here, which is more in number. Of course, not that I don't say to the boys, but being a woman, I can just definitely be on the side of girls to say first thumbs up. మీరు ఈరోజు రెజో ఫెస్ట్ పేరుతో జరుపుకుంటున్న ఈ జుబిలియేషన్కి ఆర్ ఆల్ ఆఫ్ యూ జుబిలియంట్? ఆర్ ఆల్ ఆఫ్ యూ జుబిలియంట్? వై సో? వాట్స్ ద రీజన్? వాట్స్ ద రీజన్? Any specific reason that each one of you are so happy today over here? Not actually? Yes or no? For each one of you, coming to the real heroic thing, I will share one thing with all of you. For the past 2 days, I had been reading a wonderful book which is written by none other than, do you know an officer who led the death of Osama bin Laden in Afghanistan? Do you know? Is he really a hero? If it had been, yes. Yes, there is a brilliant book written by him where he says, he writes about how a Navy SEAL, that is a person who is in the army or navy, can actually be a leader for the world. Is it a small thing leading to the death of a person who is sitting in a different continent, in a place which is hidden from the world? అది సినిమా కంటే చాలా 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 ఎక్కువ nerve wrenching. Yes or no? Yes. And this admiral, who is a Navy SEAL, says one thing. I think it is pertinent to each one of you who are sitting here and me also. He says, each one of us in the world are different, and more so when we are very young, we see that I am much different from the other person and I am much better, and he or she is not better than me, or he and she can be better than me. Is it right? And it is very natural, is what he says. Yes, it is very natural that each one of us are different. If there are so many differences, if we really feel that I am better than somebody else, then how do we become the leaders? Do you all want to be leaders for the world or not? Yes or no? Do you want to direct a movie and become a hero? Or do you want to be a hero for yourself? You want to be a hero for yourself. Then, if each one of us want to be a hero for ourselves or a shiro, whatever it is, we have to be a leader. Yes or no? How can, ఇప్పుడు ఇక్కడ ఉన్న 2-3 వేల మందిలో ఈచ్ వన్ లీడర్ కావాలి అని అనుకుంటే ఎలా కావాలి? Do you know how to become a leader? Do we become a leader if we are energetic? Of course. So, all of you have crossed 10% leadership already because each one of you are energetic. But what he says is, and what I have seen in my life, what you will be seeing or what you have seen is, in spite of differences between us, he says, leadership is not a very complicated thing to achieve, but it is a very difficult one to achieve. What is the difficulty? What is the difficulty? ఇప్పుడు మీరున్న 2000 మందిలో ఐఐటి ఎంతమంది వచ్చేసారు? How many could join IITs? Probably 1% or 2% or 3%. So that is one mark which the college would have kept, that you can be a leader by pursuing to become something, not actually becoming something. So each one of you wanted to pursue something, and so each one of you are a leader by yourself. Yes or no? Are you going to pursue what you want and what you dream for? Yes? Yes. Then what he says is, yes, it is difficult, but if we understand that each one of us are different, and after understanding the difference,
he says leader requires two qualities, and one most important quality is integrity. మీకు అందరికీ తెలుసా ఇంటెగ్రిటీ అంటే ఏంటో? తెలుసా? ఎస్, ఇంటెగ్రిటీ ఈజ్ నాట్ ఈక్వివలెంట్ టు బీయింగ్ ఆనెస్ట్. అది కాదు ఇంటెగ్రిటీ అంటే, అది కాదు. కానీ ఇంటెగ్రిటీ అంటే ఏంటి? హౌ కెన్ యూ బీ ఎ లీడర్ బై బీయింగ్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ ఆఫ్ ఇంటెగ్రిటీ? సపోజ్ నేను యాజ్ ఎ మదర్ ఐ విల్ టెల్ మై చైల్డ్, నువ్వు మార్నింగ్ 5 గంటలకు లేయాలి, నీకు క్లాసెస్ ఉంటాయి, లేదంటే నువ్వు ఖచ్చితంగా యూ హ్యావ్ టు మేక్ యువర్ బాడీ వెరీ ఫిట్, సో ప్లీజ్ గో టు ద జిమ్ ఆర్ గో టు అ వాక్. బట్ ఐ గెట్ అప్ at 7 o'clock or I get up at 6:30, and for that as a mother I will say I am a very busy police officer, I had a very late night, I could not come before 12 o'clock, so I can't get up and you go. So am I a right mother to teach my child? No, that is the matter of integrity. So when you want to say something to the others, we have to first be a man or a woman of setting such an example where we can say it to the others. Are you all that? Are you all that? అంటే నేను చదివాక, నేను చదివిన తర్వాత నేను ఫస్ట్ వస్తానో కాదో వేరే విషయం, బట్ నేను ఎలా చదవాలనుకుంటున్నానో అలా చదివానా? నేను ఎలా డ్రెస్అప్ కావాలనుకుంటున్నానో అలా అయ్యానా? నేను ఎలా సొసైటీని చూడాలనుకుంటున్నానో అలా చూసానా? నేను ఏం చదవాలనుకుంటున్నానో అది చదవగలిగానా? నేను ఎలాంటి ఫ్రెండ్స్ని చేసుకోవాలనుకుంటున్నానో అలాంటి వాళ్ళనే చేసుకున్నానా? లేదంటే నాకు అవుట్ ఆఫ్ ప్యూర్ ప్రెషర్ డిడ్ ఐ గో ఆఫ్టర్ సంబడి ఎల్స్ విచ్ మై మైండ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ యాక్సెప్టింగ్? ఈజ్ ఇట్ ట్రూ? I think all, each one of you at your age, because even I sat on your side many years ago and I would have questioned all these things where I would not have been perfect. Probably you also might not be perfect, but still, are we questioning those things? Are we questioning those things and finding answers? Are you finding answers? All mana energy anta em cheyalante, మన ఎనర్జీ అంతా ఏం చేయాలంటే లోపలికి డైవర్ట్ చేయాలి, బయటికి కాదు. లోపలికి ఎప్పుడైతే ఎక్కువ డైవర్ట్ చేసి బయటికి కొంచెం తక్కువ డైవర్ట్ చేస్తామో ఆటోమేటికలీ వీ విల్ బికమ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ సబ్స్టెన్స్. ఆర్ యు ఆల్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ సబ్స్టెన్స్? ఐ థాట్ రెజనెన్స్ ఇస్ ఎ కాలేజ్ ఆఫ్ సబ్స్టెన్స్, సో ఐ వాక్డ్ ఆన్ టు దిస్ పర్టికులర్ స్టేజ్. ఐ విల్ షేర్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. నిన్న మా ఆఫీస్కి ఒక 22 to 24-year-old woman walked in and I will share with you. She said, I am married to a doctor. He works in AIIMS, All India Institute of Medical Sciences. He is a pulmonologist. I am married just about 2 to 3 years ago. I have a small child and she belongs to a community which is not very common. She says, after I got married, my husband took care of me. Young couple మేమిద్దరము, చాలా బాగా చూసుకున్నాడు నా హస్బెండ్. రోజు మూవీస్కి వెళ్ళేవాళ్ళము, తర్వాత నన్ను బయటికి తీసుకెళ్ళేవాడు. ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. అండ్ there was one boy staying just above our house whom we have rented an apartment. Our house we have rented one of the room or 3 rooms to the young people like you. One boy was studying in intermediate first year. One boy was studying in architecture first year and one boy was studying in a degree, engineering first year, sorry. Aithe this man was working in AIIMS. He comes back every 15 days. You have to listen to it. It is very much pertinent to each one of you. And after few days, and we used to take help of one among these 3 as a help to myself, because I am also working. I have a very small child. So he used to come and help us. That architecture boy used to come and help us, take care of my children, go to the park, XYZs. Suddenly after 15 days my husband comes and he vanishes suddenly. Sometimes he goes out because he is a busy doctor. That's what we thought. Exactly after 3 hours, that boy who is studying architecture first year, he committed suicide by hanging. And he writes
he sends a small message to, he is from Andhra, from one of the places from Andhra, who has come to study here, and he says, I had a very intimate relationship with your husband, and he is harassing me, saying that he will go after another person, leaving me. Enduku? What does it mean? ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో చాలా క్లోజ్గా హెల్ప్ చేస్తూ ఉన్నా కూడా ద డాక్టర్ ఈజ్ ఎ బైసెక్షువల్ పర్సన్ అండ్ హీ స్టార్టెడ్ యూజింగ్ దిస్ ఆర్కిటెక్చర్ ఫస్ట్ ఇయర్ బాయ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్స్. అండ్ ఇట్ వెంట్ టు సచ్ అన్ ఎక్స్టెంట్, హీ సెడ్ దట్ యు ఆర్ వెరీ క్లోజ్ టు మీ, యు ఆర్ వెరీ క్లోజ్ టు మీ, నేను ఇప్పుడు నువ్వు నాకు నచ్చట్లేదు, సో నేను ఇంకొక అబ్బాయి వెనకాల వెళ్తాను, నిన్ను వదిలేస్తున్నాను. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, అండ్ you should see, we have come across what all he has done on internet. He had very unnatural sex videos. He went after only 17, 18 and 19-year-old boys to have relationship, and he had relationship with multiple boys like that. ఒకరితో ఒక 1 month relationship ఉన్న తర్వాత ఇంకొక అబ్బాయి వైపు వెళ్ళిపోవడం. Because you are very young, you don't know how to capture or control your emotions. What is happening to this particular boy is he is getting very depressed the moment he leaves him, but the other side he is doctor in All India Institute of Medical Sciences, not in a normal hospital also. And you imagine, and he could not control his emotions, intlo chepkoledu akkada chepkoledu, నాకు ఇతనంటే ఇష్టం, ఇతను నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు, సో నేను బ్రతకను అని he committed suicide. So my dear children, whoever are sitting here, all the young people who are sitting here, whatever emotions which come to you at this particular age are very, very natural. When you shout at a cinema hero, it is very natural because he is seeing himself in you, not that you are seeing yourself in him. Got it? You never understand that. They are able to sway you. They are able to sway you. మిమ్మల్ని అంత గట్టిగా ఎందుకు అర్పించగలిగాడంటే each one of you is a real hero. That is the energy which he got from each one of you. It is not the other way round. It is not the other way round. అయితే మన ఎమోషన్స్ పాజిటివ్ సైడ్ ఉన్నాయా? మన నాట్ పాజిటివ్, I should say, are my emotions very healthy? Are my emotions very healthy? What do we mean by a healthy emotion? సో ఐ ఫీల్ మీరు చదువుకొని ఐఐటికి పోయినా, మీరు చదువుకొని ఐఐటికి పోకపోయినా, మీరు ఉట్టి డిగ్రీ చేసినా, మీరు అసలు ఏమీ చేయకుండా ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నా, లేదంటే మీ ఓన్ స్టార్టప్ మీరు పెట్టుకున్నా, లేదంటే మీరు ఒక హోమ్ మేకర్ అయినా, ఆర్ ఎల్స్ యూ బికమ్ ఏ హ్యాపీ హౌస్ వైఫ్ అయినా, ఇంకొకటి బాగా చదివి స్టేట్స్కి వెళ్ళిపోయినా, యూ కెన్ బీ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, బట్ దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ యువర్ ఎంటైర్ లైఫ్. I will tell you one more incident. I should have got that boy with me now. My one of the very close friends in college, her husband is an IIT Mumbaiite. That man's father is from IIT Mumbai, and 2 children who are my friend's children, both of them are in IIT Mumbai. And it is a family who have got from 3 generations directly they are going to IIT Mumbai. Aithe there was such a pressure on those 2 children. Tata IIT Mumbai, Nana IIT Mumbai, Meeru kuda IIT Mumbai ki takkuva edi poyina kuda mee life waste ane state lo vallanu they have encouraged them. But both boys are very good. They are extremely good, extremely intelligent. Enta intelligent ante I should have got that boy. You give the most difficult of the algorithm, he will do on this carpet itself. He is so intelligent. అయితే వచ్చింది ఐఐటి వచ్చింది, ఒక అబ్బాయిది ఐఐటి పాస్ అవుట్ అయ్యాడు మొన్ననే. సమ్ వెరీ బిగ్ కంపెనీ టుక్ హిమ్ అండ్ దిస్ బాయ్ ఈజ్ ఇన్ 2nd year ఐఐటి అండ్ హీ సేస్, యు నో వాట్ హెస్ హ్యాపెన్ టు ద బాయ్? ఇన్ ద డ్రీమ్ ఆఫ్, అంటే నువ్వు ఐఐటికి వెళ్ళాలి అన్న ఒక ఫ్యాబ్లో the entire civic system was cut out from that particular boy. He was not made to meet anybody. He was not made to go to his village, which is Nellore of Andhra Pradesh. He was not made to meet anybody. And adanta kuda willing ane, ante oka stage varaku parents chepparu,
తర్వాత ఆ అబ్బాయి మాత్రమే నేను ఎక్కడికి వెళ్ళను, నేను వెళ్తే చదువుకోకపోతే నేను ఐఐటి ముంబైకి అన్నలాగా పోలేను, నాన్నలాగా పోలేను అన్న ఒక ఉద్దేశంతో చదువుకున్నాడు. దెన్ హీ ఎంటర్డ్ ఇన్ టు ఐఐటి. ద మొమెంట్ హీ ఎంటర్డ్ ఇన్ టు ఐఐటి, he was not able to adjust. You know why? His entire emotions were diverted only to get into IIT. And he stopped understanding what is happening in the entire world. And today, I am taking that boy every day to the psychiatrist. And it is not something which I am not telling what is not there with me. He is very much with me. I have kept him for the past 1 month. And he has improved, of course. He has improved because in a very systematic way we are taking that boy to get into normalcy. అంటే నేను మిమ్మల్ని ఎవరిని భయపడించడం నా ఉద్దేశం కాదు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ దిస్ ఏజ్ వాట్ ఈస్ ఎ పాజిటివ్ ఎమోషన్. యూ షుడ్ నాట్ లూజ్ యువర్ పాజిటివ్ ఎమోషన్స్. మీరు ఇక్కడ సినిమా హీరో వచ్చి అరుస్తే మీరందరూ చాలా ఎనర్జెటిక్ అయిపోయారు. దట్ ఈస్ ఎ పాజిటివ్ ఎమోషన్. డెఫినెట్లీ ఇట్ మేక్స్ ఎవ్రీబడి అరౌండ్ యూ వెరీ హ్యాపీ, నాట్ జస్ట్ యూ. మీ అందరి హ్యాపీనెస్ కలిపినంత మా హ్యాపీనెస్ అక్కడ ముందు కూర్చున్న వాళ్ళది. బికాజ్ యు ఆర్ ఆల్ షౌటింగ్, యు ఆర్ ఆల్ సో జుబిలియంట్. ఎస్, సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. You have to enjoy your life. You have to enjoy whatever is happening around you. But you also have to know that there should be something which will drive you. Suppose నా ఏజ్లో మేబీ 92, 93 I was in intermediate. అయితే 93లో ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు నాకు ఒక మెంటార్షిప్ అవసరం ఉండింది. అంటే I have to look towards a story, I have to look towards a parable, I have to look towards a person, I have to look towards a teacher, or I have to look towards certain circumstance to make me a mentor, to lead a life where I can balance my goals also and my life also. I don't know how many of you. చాలా మారిండొచ్చు. మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. మీరందరూ ఫోన్లు టిక్ 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 అని మీరందరూ చూసేస్తున్నారు కదా, యాపిల్ అన్నీ. Who created all that? It is my generation which has created it. Mind it. It is my generation who has worked hard to create it for you. And now the responsibility is yours to see that you scale up so fast, so well, so properly that you make world a better place to be for you and also for the people around you. Yes or no? ఈరోజు మేము అనుకోకూడదు, అరే మేము ఎందుకు ఇంత చెత్త పని చేశాము, మేము ఇంత టెక్నాలజీ క్రియేట్ చేసి వీ షుడ్ నాట్ హ్యావ్ డన్. మై క్లాస్ ఆఫ్ 39, 33 are doctors in intermediate. My class of 45 in 10, almost 7 members had gone to IIT. అంటే మేమందరం కూడా, I think my generation has worked very hard like you. Probably your generation, more than working hard, you're very smart. Definitely you are a smarter generation. And the more positive attributes of this particular generation which you can use. What I said is, నాకు ఎవరైనా మెంటర్ కావాలని నేను చూసుకున్నాను, నాకు ఎవరైనా ఒక స్టోరీ చెప్తే బాగుండని నేను చూసుకున్నాను, నాకు ఏదైనా మంచి సినిమా వస్తే బాగుండు టు డీస్ట్రెస్ మై సెల్ఫ్ ఆర్ ఫర్ మీ టు గెట్ ఫోకస్డ్ అని నేను అనుకున్నాను. మా నాన్నమ్మ నన్ను ఊరుకు పిలిస్తే బాగుండని నేను అనుకున్నాను. కానీ మీరు ఇదేవి మీకు వెరీ సాడ్ టు సే, you don't have quality, your parents don't have quality time for you, number 1. Number 2, you don't have nanammas and ammammas who can live up to your generation and start telling stories which you will have patience to listen, number 2. Number 3, you don't have something where you can enjoy other than gadgets. Yes or no? That is your generation and you are so fast. ఇవన్నీ లేనప్పుడు అయినా కూడా మెంటర్షిప్ కావాలి. ఎక్కడొస్తుంది మెంటర్షిప్? విల్ మెంటర్షిప్ కమ్? డస్ ఇట్ కమ్ ఇన్ బెల్లా హెడీడ్? డస్ ఇట్ కమ్ దేర్? ఐ డోంట్ థింక్ సో. ఇట్ డస్ కమ్. It does come when I want to be a fashionista. I will look up to somebody who is ranking top in the world among the fashion industry. అయితే వాళ్ళలో what is that I can see? What is that you want to have? I think నా ఏజ్లో నేను చూసినట్టు మీ ఏజ్లో మీరు దేనికోసం చూస్తున్నారు? We did study from Telangana police. Why so many people are mentally weak, yet
intellectually very strong. This generation is mentally weak yet intellectually very strong. Am I right? Is this statement right? No? No? You are mentally also right? You are mentally strong? That's good. So, what would have made you mentally strong is something, a matter of very interest to somebody of my generation to see. What would have made you mentally strong? Anyone can answer? అక్కడ ఒక అమ్మాయి ఓనీ పక్కన ఉన్న అమ్మాయి నో వీఆర్ మెంటలీ స్ట్రాంగ్ అని అరుస్తోంది. వాట్ వుడ్ హ్యావ్ మేడ్ యూ మెంటలీ స్ట్రాంగ్? డియర్ యంగ్ పీపుల్, వాట్ కెన్ మేక్ ఎనీబడి మెంటలీ స్ట్రాంగ్ ఈస్ వెన్ యూ హ్యావ్ క్లారిటీ ఆఫ్ వాట్ యు ఆర్. అంటే నా వీక్నెసెస్ ఏంటి, నా స్ట్రెంగ్స్ ఏంటి అని తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మెంటలీ స్ట్రాంగ్. ఎస్ ఆర్ నో? డూ యూ అగ్రీ విత్ మీ? Maybe all of you are not fit to go to IIT. Maybe you don't want to go to IIT also. Maybe you want to do something else. So, that is being mentally strong. Pursuing what actually I want makes us stronger. Yes or no? Kakapote, just thinking that I want to be something will not make us be that something. Yes or no? So, to be that, what is there in this particular generation, what we have observed is, you are, I think, 100 to the power of X more intelligent than us. Absolutely, you are an intelligent race, number one. That is the reason why all the universities of the West are flooded by Indians and mostly Telugu people. Number two, when it comes to flexibility, నా ఏజ్లో ఒక చాలా చెడ్డ క్వాలిటీ నేను చెప్తాను, ఏదైతే మీ దగ్గర లేదో. మా ఏజ్లో మేము చదువుకునేటప్పుడు ఎవ్రీబడి, బికాస్ ఇట్ వాస్ సెమీ అర్బన్ ఏరియాస్ అండ్ రూరల్ ఏరియాస్, పీపుల్ యూస్ టు కమ్ అండ్ నో వాట్ కాస్ట్ ఐ బిలాంగ్ టు, వాట్ కాస్ట్ ఎ పర్సన్ హూ ఈస్ అడ్జసెంట్ టు మీ ఇన్ ఎ విలేజ్ బిలాంగ్స్ టు. ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ఇట్? దట్స్ ఇట్. సో యూ ఆర్ డెఫినెట్లీ ఎ ఫార్ సుపీరియర్ జనరేషన్ ఇస్ వాట్ ఐ ఫీల్. దట్ ఈస్ number 2. Number 3, when we give a problem, the way you show the solution is purely mathematical. Yes or no? Most of the times it is mathematical. Whether you feel or make yourself sit in that particular situation or not, but you can give an exactly 100% result of what is expected of. So, definitely you are more logical a generation. And fourth thing, which is the most superior quality any human being should have, which this particular race or generation has is, you are all very transparent. You call spade a spade. అక్కడ పోయి ఎవరైనా బాధపడుతుంటే అది నీ ఫ్రెండా లేకపోతే నీ ఎనిమీనా చూసే జనరేషన్ అయితే కాదు ఇది. యూ ఆల్వేస్ ఫీల్ దట్ సాడ్నెస్ ఇస్ సాడ్నెస్, హ్యాపీనెస్ ఇస్ హ్యాపీనెస్. ఎస్ ఆర్ నో? సో you definitely have the most beautiful qualities any human race can have. So what is that we have to nurture then? ఇంకా మీరు నర్చర్ చేసుకోవాల్సినవి ఏమీ లేవు. బట్ సర్టన్ ఫ్యాక్ట్స్ ఈచ్ వన్ ఆఫ్ us should know. ఎంటైర్ వరల్డ్లో 1/3 of young population is in this country now. So you are all automatically placed on a pedestal where you can lead the world. అంటే 14-15 సంవత్సరాల నుంచి 39, అంటే 40 క్రాస్ అయితే ఇట్ ఈస్ సీనియర్స్, 39 వరకు ఆల్మోస్ట్ 64% of the population of India is in this age group. That means all of you are going to lead us to the biggest heights world can ever see. So if you have to lead us, I think more and more of you should come on here. You should never be followers. ఎవరైనా వెళ్తే వాళ్ళ వెనకాల గొర్రెల్లాగా వెళ్ళిపోతే అది లీడర్షిప్ కాదు. You have to set a standard of yourself. You have to set something where you can show to the world. Now you see Telangana, you see Andhra Pradesh, and you see various other states. You see the political arena. For example, మొన్ననే ఓడిపోయిన ఒక సీఎం గారు, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన సీఎం గారు, తర్వాత ఏపీలో ఉన్న సీఎం గారు, వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్ చూసారా? All of them are fighters. Yes or no? They have fought and got to some place. అంటే వాళ్ళు ఏది నమ్మారో దాన్ని అచీవ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఎస్ ఆర్ నో?
So each one of you have a scope to become what you want, provided you know how to struggle. You know what to want. You know how to want it. I think these are little things what I can say. And beyond this, I will share with you certain statistics. You all know that Telangana Police has she teams. Yes? And she teams అంటే కొన్ని ఫ్యాబ్స్ ఉండుంటాయి. షీ టీంలో షీ అంటే విమెన్ ఉండరు. There will be only one woman at the most in a she team. All others are men officers. Then what do she teams do? Do she teams take some action on somebody? No. They generally go to certain hotspots. Hotspots ante ekkadaithe vulnerable section of the population. For example, ఒక అమ్మాయి వెళ్తుంటే అందంగా ఉందనో అందంగా లేదనో నీకు సరిపోదనో నల్లగా ఉందనో తెల్లగా ఉందనో చెప్పినప్పుడు అబ్బాయిని అరే ఈ అబ్బాయి చాలా సన్నగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు అంటే ఫీల్ అవుతారా? అమ్మాయి ఫీల్ అవుతుందా? ఎస్ ఆర్ నో? వై? A woman is an object of beauty wherever she is because she is equivalent to a nature. Yes, she is vulnerable naturally. So, of course, not only a woman, a child, a senior citizen, all of them are vulnerable in a society. అయితే వీళ్ళు ఎక్కడైతే వీళ్ళని వాళ్ళ సెక్స్ని అంటే ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ ఫీమేల్స్ అన్నది నెగటివ్గా తీసుకొని ఎవరైతే హరాస్ చేస్తున్నారో అలాంటి ప్లేసెస్ని మేము హాట్స్పాట్స్ అని చాలా లాజికల్గా విత్ అన్ ఇంజనీరింగ్ బ్రెయిన్ వీ హ్యావ్ పుట్ సర్టన్ అల్గారిథమ్స్. అయితే అలాంటి హాట్స్పాట్స్లో ఎక్కడైతే చిడాయిస్తున్నారో అవన్నీ కూడా కెమెరాస్లో రికార్డ్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిచి చూడు బాబు మీ అబ్బాయి లేదంటే ఈ పర్టికులర్ పర్సన్, ఈవెన్ సమ్టైమ్స్ గర్ల్స్ ఆల్సో, అండ్ వీళ్ళు చాలా గ్రేట్ అనుకుంటున్నారు, మీరు చాలా రెగ్యులర్గా వెళ్తారని అనుకుంటున్నారు కాలేజ్కి, చూడండి దిస్ ఇస్ వాట్ యువర్ బాయ్ అవుట్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎనర్జీ హీఈస్ డూయింగ్ దిస్ అని చూపిస్తాం. చూపించాక వాట్ దే సే, లేదు మేము యాక్సెప్ట్ చేయమంటారు. వీడియో చూసాక దే విల్ సే సారీ వీ డింట్ థింక్ దట్ మై బాయ్ ఈజ్ లైక్ దట్, ఎప్పుడో ఒకసారి చేసుంటారు అని చెప్తారు. అప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి చేస్తే మేమైతే విష్ణుదేవులం కాదు కదా, ఎప్పుడో ఒకసారి అక్కడ ఉండడానికి ఒక 10 days 15 days కంటిన్యూస్గా ఉంటేనే ఒకరో ఇద్దరో దొరుకుతారు. సో అట్లా చూయించిన తర్వాత వీ డోంట్ పుట్ కేసెస్ ఆన్ సచ్ డీవియంట్ చిల్డ్రన్ ఆర్ స్టూడెంట్స్. వీ జనరలీ ట్రై టు కౌన్సిల్ దెమ్. వై? హియర్ వీ హ్యావ్ గాన్, we have studied psychological aspects of our state and we have come to a conclusion, any youngster, if they are generally counseled and made to come in a proper path, definitely they are going to become much better than what they are. And to your surprise, and the fact is almost 34% of the young people who were caught by she teams have become our informants, and they are the people who are leading and showing us that it is happening here and it is happening there. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అస్సలు కానే కాదు కదా, 100% కాదు. ఓన్లీ థింగ్ ఈస్ ప్రాబబ్లీ దే ఆర్ నాట్ బీయింగ్ మెంటర్డ్ ఆర్ దే ఆర్ నాట్ బీయింగ్ బిఫ్రెండెడ్ ప్రాపర్లీ బై ఎదర్ టీచర్స్ ఆర్ ఫర్ ద ఫ్యాక్ట్ పేరెంట్స్ ఫ్రెండ్లీగా లేని వాళ్ళు తర్వాత వాళ్ళ ఓన్ స్నేహితుల నుంచి ఎక్కువ సలహాలు తీసుకుంటుంటారు. సపోజ్ ఐ am 19 years old and if I take my life decisions by consulting another 19 years old, is it correct or not? No, it's not correct, because నాకెంత అనుభవం ఉందో నా ఫ్రెండ్ కూడా అంతే అనుభవం ఉంది. So I have to take with somebody who would have experienced more, or somebody who is more smarter than me, or somebody who has lot of knowledge about what is happening around. అలాంటి వాళ్ళతో నేను తీసుకోవాలి. కానీ జనరల్లీ ఏం చేస్తారంటే ఇంట్లో పేరెంట్స్ క్వాలిటీ టైం ఇవ్వకపోతే, తర్వాత కాలేజ్లో వినడం ఇష్టం లేకపోతే, లేదంటే ఏవైతే చేయకూడదో అవి చేయాలి అని అనిపించి చేయడానికి సరిపోయిన గ్రూప్ మన దగ్గర ఉంటే ఏమవుతుందంటే ఐ విల్ గెట్ డీవియంట్. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ వెరీ కేర్ఫుల్లీ. ఐ గెట్ డీవియంట్. నాట్ దట్ ఐఎమ్ బ్యాడ్, బట్ ఐ గో ఇన్ టు అ రాంగ్ వే. There should be somebody who lead me to a right way. So I request all parents and the resonance teachers and whoever are the faculty here, none of the students are bad. None of the students are bad. Only thing is their IQ levels might be different, their level of energies might be different, their levels of interest into the subject which we are teaching might be different, and the fact that
they may not like certain teachers for the kind of behavior or an attitude they have. So I think it is more challenging for us to get adjusted towards them to make them more successful. So we are all with you, and we will see, we hope, and especially myself, I always believe that there's a lot of power in the young people who are today, and you're all very smart and an intelligent race who are going to not lead this nation alone. You're going to lead the world tomorrow. We have to wait and see how many who are sitting here are going to be prime ministers, how many are going to be presidents, how many are going to be finance ministers, IT ministers, chief ministers, scientists, and of course, leading very giant industries across the world. A very best to all of you, and Jai Hind. Thank you very much, ma'am, for those motivating, inspiring, and very knowledgeable insights. A big round of applause, ladies and gentlemen, boys and girls. And we now go on to our Achievers Awards. I request ma'am to please stay back with us. Let's get started with Sai Achyut to please join us on stage. A big hand, everybody, for our achievers. These are the students which have been placed or have cleared and joined some of the premier institutes in India. Followed by K. Pallavi. Spurti. Deepika. Ashwit Sai. Spurti, Deepika, Ashwit Sai. Atulya. Anushka. Abhinav. Moses Manikumar. Isaac. Gyanan. Sai Vignesh. Geeta Madhuri. Harshit Reddy. Atulya. Can I request you to be a little quicker, please? All the achievers, you'll have to be a little quicker. Thank you. Vikas Reddy. Tejas. Keep coming, keep moving, please. Thank you. Pallavi. Please join the line, Pallavi. Please join the line. Nandini. Please join the line. Manasa. Please join the line. Chanvi, please join the line. Arvind, please join the line. Harish Babu, please join the line. Snehal, please join the line. Can we have a big round of applause for all the achievers, everybody? Zordar taaliyan ho jaye. Ananya, please join the line. And Pallavi, please join the line. Sai Vignesh, please join the line. N. Harshvardhan. Harshit. Sai Charan, please join the line. Tejas, please join the line. Harish, please join the line. Zaid, please join the line. Harini, join the line, please. Naveen.
Arvind Nayak, please join the line. Rajesh, Vaishnavi, Hemant Chandra, Vamshi Kalyan, T. Sujit, C.H. Sai Shashank, Vaishnavi, Rasagna, Arav Jaya, please join the line. Arav Jailwal, join the line please. Thank you. I request the achievers to keep coming. Thank you. Well, Resonance is all about winners. That is why we have so many achievers here today. Can we have a big round of applause, everyone, for all the achievers? Making Resonance proud, joining some of the most premier educational institutions across the country. These are the achievers who have made it happen. Many congratulations to each one of you, and thank you for making Resonance proud. Guys, you'll have to hurry up. Can I request the achievers along with the parents to please hurry up? I think we have the last 2 or 3 coming in. And we have the final one coming up on stage. But now I'd like to call upon Mahalakshmi Ma'am, Principal, SR Nagar, and Kamakshi Ma'am, Principal, Miapur, along with Purna Chandra Rao, sir, to felicitate Madam. She's taken her time out today from the busy schedule. Can I request you to please present shawl and memento to Ma'am? Thank you very much, Sumati ma'am, for joining us. A big round of applause, everyone.